దేవుడు ఒకే ఒక సువార్త మనకిచ్చాడు. ప్రపంచంలో ఎవడైనా సరే ఆ సువార్తే మాట్లాడాలి, ఆ సువార్తే ప్రకటించాలి. అందులో వర్షన్స్ ఉండవండి. మాది వేరు బ్రదర్, మాది కొంచెం స్పెషల్. దేవుడు నాకు ఒకసారి చూపించాడు, మేము అప్పటి నుంచి మాది కొంచెం డిఫరెంట్. బివేర్ దట్ యు ఆర్ ఆల్టరింగ్ గాస్పల్, బివేర్. యోధా పత్రికలో మనకు లాస్ట్ పత్రిక, కొత్త నిబంధన పత్రికలన్నీ డాక్షన్ చెప్పుకుంటూ వెళ్ళాక చివరికి వచ్చేటప్పటికి లాస్ట్ లెటర్ ఇన్ ద న్యూ టెస్టిమెంట్ ఏమన్నాడు తెలుసా? అయ్యా మీకు చెప్పాల్సినంతా చెప్పేశాం, అన్ని పత్రికలు మేము ముందు పెట్టాము, డాక్షన్ చెప్పాము, ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాము, ప్రాక్టికల్ థియాలజీ చెప్పాము, ఒరిజినల్ థియాలజీ చెప్పాము. ఒక్కసారి అప్పగింపబడిన బోధను ఏం చేయాలి? మీరు పోరాడాలి. వన్స్ ఫర్ ఆల్ ఈ ఇన్స్ట్రక్షన్ మీ ముందు పెట్టాము, ఇక దీన్ని నువ్వు చదువుకో, అర్థం చేసుకో, దాన్ని నువ్వు వివరించు, బోధించు, తేడా జరిగినప్పుడు నిలబడి దానికోసం నువ్వు ఫైట్ చేయి బాబు అని బైబిల్ చెప్తుంటే మనకెందుకు బ్రదర్? ఎవరిదాలు దేవుడు ఎవరిదాలు చూసుకుంటాడు. మనం ఎవరిని విమర్శించద్దు. ఈయన పెద్ద సూపర్ స్పిరిచువల్ మ్యాన్, ఈయన ఎవరిని విమర్శించడు, ఈయనకి అక్కడ మార్కులు పడతాయి పరలోకంలో. షేమ్ ఆన్ us. ఫైట్ చేయమని బైబిల్ చెప్తుంది, పోరాడమని బైబిల్ చెప్తుంది, ఒక యుద్ధం చేయమని బైబిల్ చెప్తుంది. అండ్ మనం ఏంటో ఒక ఫిలాసఫీ తయారు చేసుకున్నాం, మనం ఎవరిని ఏమనొద్దు, మన ప్రేమ సిద్ధాంతం. ట్రూత్ ఏమైపోయినా మన పర్వాలేదు, ప్రజలు ఏమైపోయినా మన పర్వాలేదు, మనం కంఫర్టబుల్ ఉందాం, మనం ఎవరిని ఏమనొద్దు, ఎవరు మనల్ని ఎవరు ఏమనొద్దు. సురేష్ గారు ఎవరేంటంటే అందరూ మంచివాడు అని అనాలి, మన మంచివాడు కానీ చచ్చిపోవాలి. ప్రాబ్లం బయట కాదండి, ప్రాబ్లం మనమే. అవర్ కంఫర్టబుల్ డీసెంట్ లైఫ్స్. నేను స్వార్థ గురించి సిగ్గుపడను అని పౌలు గారు అంటుంటే, మనం ఎవరితో ఏమీ అనకుండా నైస్గా ఉందామని, మట్టి అంటకుండా ఉందా అనుకునేది. డూ యూ కాల్ ఇట్ రియల్లీ ఏ క్రిస్టియన్ లైఫ్? వన్ డే వీఆర్ గోయింగ్ టు స్టాండ్ బిఫోర్ గాడ్. యూ నో ద గాస్పల్, యూ అండర్స్టూడ్ ద గాస్పల్, బట్ వాట్ హ్యావ్ యూ డన్ ఫర్ ద గాస్పల్ అని కనుక దేవుడు అడిగితే, నేను ఆ ఉద్యోగం చేసుకొని ఎవరిని ఏమనకుండా నైస్గా బ్రతికేశాను ప్రభు అని అందామా? దెర్ ఆర్ సమ్ టైమ్స్ ఇన్ మై లైఫ్ లార్డ్ వెన్ ఐ ఓపెన్డ్ అప్ మై మౌత్ and I fought for gospel. మంచి పోరాటం పోరాడాను, ఆ విశ్వాసమును కాపాడుకున్నాను. నేను తప్పుడు బోధ వైపు వెళ్ళలేదు, తప్పుడు బోధలు చేసేవాళ్ళు నేను చేయనివ్వలేదు. మంచి పోరాటం పోరాడాను అనగలవా? మనకెందుకండి అంటావా?